హాయ్ ఆల్, నా పేరు శ్రీవాణి సతీష్, వెల్నెస్ కోచ్, లైఫ్ స్టైల్ కోచ్ అని కూడా అంటారు. అండ్ ఈరోజు నేను కాల్షియం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. లేడీస్కి మెయిన్గా 30 years తర్వాత, కానీ ఆఫ్టర్ డెలివరీ లేదా లాక్టింగ్ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో అండ్ ఇప్పుడైతే నవేడేస్ చాలా మట్టికి లేడీస్కి డెఫిషియన్సీ ఉంది కాల్షియం అనేది. కాల్షియంతో పాటు వైటమిన్ డి కూడా చాలా తక్కువైపోయి ప్రాబ్లమ్స్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ డ్రాప్ అవుతూ ఉన్నాయి. సో వీటన్నింటికి హెల్ప్ అవ్వాలని అంటే మరి వైటమిన్ డి అనేది ఎండకి వెళ్ళట్లేదు, ఎండకి వెళ్ళినా సరిపడా రావట్లేదు మనకి సఫిషియెంట్గా. మరి వైటమిన్ డి ఉంటేనే కాల్షియం అనేది మన బాడీకి పడుతుంది. చాలా మట్టికి కాల్షియం తీసుకోవాలని తెలిసి పాలు తాగడము, లేదా కాల్షియం సోర్సెస్ ఏమైనా ఉంటే వాటిని చూస్ చేసుకోవడము, అదర్వైజ్ ట్యాబ్లెట్ ఫామ్లో కానీ అలా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్లీ కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాల్షియం అనేది మనకి కాల్షియం అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ డి కూడా కావాలి. మరి ఎంత కాల్షియం కావాలి రోజుకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ అందరికి కూడా యావరేజ్గా 1000 mg అనేది మినిమం రిక్వైర్మెంట్ అనేది ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళు కూడా 800 నుంచి 1000 మైక్రోగ్రామ్స్ వరకు కాల్షియం అనేది రిక్వైర్మెంట్ ఉంది. అండ్ వర్కౌట్ చేసేవాళ్ళు, ఇంకా అదర్ యాక్టివిటీ చేసేవాళ్ళు, లేదా ఆల్రెడీ బోన్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఇంకెక్కువ నీడ్ ఉంటుంది. లాక్టింగ్ పాలిచ్చే తల్లులకి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 1200 mcg వరకు కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మరి మనం ఎన్ని లీటర్ల పాలు తాగాలి, ఎంత కాల్షియం సోర్సెస్ అనేది తీసుకోవాలనేది ఐడియా లేదు. వాటిని తీసుకుంటే కొంతమందికి వాటి ఎలర్జీస్ అనేది ఉంటాయి, లైక్ మోషన్ రిలేటెడ్, కాన్స్టిట్యూషన్ రిలేటెడ్, లేదు అని అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్, లైక్ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సఫర్ అవుతూ చాలా మట్టికి వాళ్ళు ఫుల్ఫిల్ చేయక బోన్ రిలేటెడ్, జాయింట్ రిలేటెడ్ కానీ, అదర్ ఇష్యూస్ కానీ, బోన్ వల్ల హెడేక్, మైగ్రేన్, ఇవన్నీ బోన్ రిలేటెడ్ సమస్యల వల్ల చాలామంది సఫర్ అవుతూ అండ్ వర్క్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ప్రొఫెషన్ని వీటన్నింటికి కూడా చాలా మట్టికి లైక్ మనకేంటంటే స్ట్రక్ అవుతూ ఉన్నారు, అక్కడ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సింపుల్ సొల్యూషన్ అన్నీ ఒకే దగ్గర మనకి తీసి పెట్టినటువంటి సప్లిమెంటేషన్ ఉంది. ఓకేనా. అండ్ ఇది సో ఇలాగా కాల్షియం అనేది వైటమిన్ డి ఇంక్లూడ్ అయ్యి అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది. ఈ మూడు ఒకే దగ్గర మనకి కాల్షియం అనేది సప్లిమెంటేషన్ రూపంలో ఉంది. వీటన్నింటి గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి, ఇవి ఎలా వర్క్ చేస్తాయి, అసలు దీని పనితనం ఏంటి, అండ్ ఎలాగ మనకి బాడీని హెల్దీగా ఉంచడానికి, బోన్ హెల్దీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అనేది కూడా పూర్తి డీటెయిల్స్ హెల్దీ కమ్యూనిటీలో వెల్నెస్ కోచెస్ అనే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు, అవేర్నెస్ అనేది ఇస్తూ ఉంటారు. వీటికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఈ వీడియో షేర్ చేయొచ్చు అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు శ్రీవాణి సతీష్, వెల్నెస్ కోచ్, ప్రొఫెషనల్ కోచ్. థ్యాంక్ యూ సో మచ్.